కువైట్లో జరుగుతున్న వడ్డీరాజుల సేవా సమితి సంక్రాంతి సంబరాలు ఇది చూడండి. చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇవన్నీ లేడీస్కు ముగ్గుల పోటీలు, అటు సైడ్ ముగ్గుల పోటీలు, ఇటు సైడ్ వచ్చేసి ఆటల పోటీలు నిర్వహించారు. మొత్తం అంతా లేడీస్ చూడండి ఎలా వచ్చారు. అటు సైడ్ చూడండి మొత్తం ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఇటు సైడ్ మొత్తం ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి చూడండి. లోపలైతే ట్రెడిషనల్ చెక్కబోయం జరుగుతుంది. లోపలైతే ట్రెడిషనల్ చెక్కబోయం జరుగుతుంది. లోపలైతే ఇదే మెయిన్ థియేటర్. లోపల లోపలికి వస్తే చెక్కబోయం జరుగుతుంది. లోపల చెక్కబోయం జరుగుతుంది. కళాకారులు చాలా అద్భుతంగా పాల్గొస్తున్నారు. చెక్కబోదిన మొత్తం వాళ్ళంతా క్రౌడ్తో నిండిపోయింది కంప్లీట్గా. చూడండి క్రౌడ్ చాలా బాగా వచ్చారు. మొత్తం బ్యానర్ చూడండి మొత్తం లోపలంతా. చెక్కబదిన కళాకారులు మన ట్రెడిషనల్ ఇండియన్ ట్రెడిషనల్, మన తెలుగు ట్రెడిషనల్ చెక్కబదిన ప్రదర్శిస్తున్నారు కళాకారులు. ఇక్కడ బయట అయితే మాత్రం ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. వడ్డీరాజుల సేవా సమితి సంక్రాంతి సంబరాలు అంటే సంక్రాంతి 3 రోజుల ముందే వచ్చింది. కుల మతాలకు అతీతంగా మొత్తం అందరూ ఇచ్చేసి చాలా అద్భుతంగా ఘన విజయం చేశారు కార్యక్రమాన్ని. ఇది కుల మతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి చాలా పెద్ద పెద్దలు మొత్తం అందరూ ఇండియా ఎంబసీ నుంచి కూడా కాసేపట్లో వస్తారు. మొత్తం కుల మతాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. ఈయనే వడ్డీరాజుల సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తల లక్ష్మయ్య. అన్న ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నారన్న? మాకైతే ఆనందంగా ఉన్నది. మీరు వచ్చి ఇచ్చారు కాబట్టి మీరే చెప్పాలా. బ్రహ్మాండంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చారు. ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్. ఇంకా మెయిన్ ఎవరన్నా? సుధాకర్. ఈయన కొంచాల శ్రీనివాసులు గారు, సీనియర్ గారు, మోస్ట్ సీనియర్ ప్రధాన కార్యదర్శి. ఇంకా ఆయన కుంచాల సుధాకర్ కదా, కుంచాల సుధాకర్. చాలా పెద్ద ఎత్తున అయితే కార్యక్రమానికి జనాలు హాజరయ్యారు. ముగ్గుల పోటీలు కుల మతాలకు అతీతంగా చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. కుల మతాలకు అతీతంగా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. చాలా మంచి వ్యక్తి. నాకు సపోర్ట్గా ఈ నెల వంచి నా అందున ప్రతి ఒక్క పనిలో పాలు పంచుకున్నాడు. అందరి కాడికి అందరూ ఉన్నారు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ ఇతను మాత్రం నాతో పాటు సహకరించి ఈ ప్రోగ్రాంకి అన్ని సహకరించినాడు. కాబట్టి అన్ని వస్తువులు కానీ ఇంకా ఒకరు అన్నిటికీ ఇతను ముఖ్యం. ఇండియా నుంచి ఎవరు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? వాళ్ళ పేరు చెప్పారండి? వడ్డీ ఓపెన్ మనవాడు వడ్డీ బాల నరసింహులు. ఆయన వడ్డీ ఓపెన్ వారసుడు 6వ తరం వారసుడు అయినటువంటి ఎక్కడ నంద్యాల వాళ్ళు. నంద్యాల వడ్డీరాజుల సేవా సమితి గౌరవ సలహాదారులు ఇక్కడ ఉన్నారు, మన ఎదురుగా ఉన్నారు. అన్న ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? అందరికీ నమస్కారాలు. ఈరోజు మా పిలుపు మేరకు వడ్డీరాజుల సేవా సమితి ఆధ్వర్యంలో ఏదైతే 219వ వడ్డీ ఓపెన్ జయంతి కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా సంక్రాంతి సంబరాలు అయితేనేమి అట్టహాసంగా చాలా అద్భుతంగా సంతోషకరమైన వాతావరణం జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మా పిలుపు మేరకు పెద్ద ఎత్తున మహిళలు రావడం అయితేనేమి, అదేవిధంగా భజన బృందాలు రావడం అయితేనేమి, ఒక దిక్కు ముగ్గుల పోటీలు, మరొక దిక్కు ఆటల పోటీలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మరోపక్క ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ యొక్క కార్యక్రమం ప్రస్తుతానికైతే చాలా సంతోషకరమైన వాతావరణంలో జరుగుతూ ఉంది. మీరందరూ వచ్చినందుకు, చేసినందుకు, ఇంత జయప్రదం చేస్తున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడైతే ఆడవాళ్ళందరూ ముగ్గుల పోటీల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చూడండి ఇటు మొత్తం అంతా ముగ్గుల పోటీల్లో చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొంటున్నారు. కాకపోతే రంగులు వేయలేదు. రంగులు వేస్తుంటే ఇంకా బాగుంటుంది. వేస్తారేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే చాలామంది ముగ్గులు వేశారు. చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అందరూ. బాగున్నాయి ముగ్గులు. రంగులు వేస్తుంటే ఇంకా బాగుండేది. చాలామంది అయితే పాల్గొన్నారు ముగ్గుల పోటీల్లో.
సంక్రాంతి సంబరాలు వడ్డేరాజుల సేవా సమితి కువైట్లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు ఇవి. Girls, no dangal, celebrate the Pongal.